వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. ఈ క్లాస్లో మనం టూరిజం అండ్ హాస్పిటాలిటీ సర్వీసెస్ అనేటువంటి ఈ పేపర్లో ఫోర్త్ యూనిట్లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటో ఒకసారి చూడండి అన్న. బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ ద రూమ్ సర్వీస్ అండ్ క్యాటరింగ్ సర్వీస్. రూమ్ సర్వీస్ గురించి, క్యాటరింగ్ సర్వీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగాడు. సో ఆ సర్వీసెస్ ఏ విధంగా ఉంటాయో ఒకసారి చూద్దాం. Room service is a hotel amenity allowing guests to order food and beverages directly to their room for private consumption, while catering service involves providing food and beverage for events or gatherings, often in a larger venue. సో రూమ్ సర్వీస్ అంటే ఏంటంటే, మనం ఒక రూమ్ తీసుకున్నాం అనుకోండి హోటల్స్‌లో. అక్కడికే మనకు కావాల్సిన ఫుడ్ గాని, బెవరేజెస్ గాని వీటన్నిటిని కూడా మనం తీసుకున్నటువంటి మన రూమ్ ఏదైతే ఉందో, ఆ రూమ్ దగ్గరికే ఎప్పటికప్పుడు లంచ్ అయితే లంచ్, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్ అయితే డిన్నర్. సో, రూమ్ దగ్గరికే ప్రొవైడ్ చేస్తారనమాట. దాన్ని రూమ్ సర్వీస్ అంటాం. అదే విధంగా ఇక క్యాటరింగ్ సర్వీసెస్ అంటే పెద్ద పెద్ద వెన్యూస్‌లో చాలా పెద్ద పెద్ద ఈవెంట్స్ గాని, పెద్ద పెద్ద గ్యాదరింగ్స్ గాని జరిగినప్పుడు వాళ్ళకి సంబంధించిన ఫుడ్డు, బెవరేజెస్‌ని సప్లై చేసే వాళ్ళని క్యాటరింగ్స్ అంటారు. మీ అందరికీ తెలుసు క్యాటరింగ్ సర్వీస్ గురించి. ఓకేనా? సో, ముందుగా రూమ్ సర్వీస్ గురించి డీటెయిల్‌గా నేర్చుకుందాం. రూమ్ సర్వీస్ రిఫర్స్ టు కన్వీనియన్స్ ఇన్ హాస్పిటాలిటీ వేర్ అన్ అకామడేషన్ ఆఫర్స్ గెస్ట్స్ ద ఆప్షన్ టు ఆర్డర్ అండ్ రిసీవ్ ఫుడ్, బెవరేజెస్ ఆర్ అమ్యూనిటీస్ డైరెక్ట్‌లీ ఇన్ దేర్ రూమ్. రూమ్ సర్వీస్ అనేది గెస్ట్‌లకి ఇచ్చేటువంటి ఒక కన్వీనియన్స్. గెస్ట్‌లు ఎక్కడైతే అకామడేషన్ తీసుకుంటున్నారో, అంటే ఏ హోటల్‌లో, ఏ రెస్టారెంట్‌లోని ఏ రూమ్‌లో వాళ్ళకి అకామిడేషన్ అనేది ఇవ్వబడిందో, ఆ రూమ్ దగ్గరికే వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ కూడా ఫుడ్ గాని, బెవరేజెస్ గాని, అమ్యూనిటీస్ గాని వీటన్నిటిని కూడా డైరెక్ట్‌గా వారి రూమ్ దగ్గరికే ప్రొవైడ్ చేయడాన్ని రూమ్ సర్వీస్ అంటాం. ఆర్డర్స్ కెన్ ఎన్‌కంపాసెస్ ఎ వెరైటీ ఆఫ్ ఆప్షన్స్. వీళ్ళు వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్ గాని, లేదా ఇతర అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని వివిధ రకాల ఆప్షన్స్ ద్వారా ఆర్డర్ చేసుకుంటారు. ముఖ్యంగా ఫుల్ మీల్స్ గాని, స్నాక్స్ గాని, డ్రింక్స్ గాని, ఫ్రెష్ లినెన్ గాని, ఎక్స్‌ట్రా పిల్లోస్ గాని, టాయిలెటరీస్ గాని వీటన్నిటిని ఏది కావాలన్నా సరే అక్కడున్నటువంటి ఫోన్ యూజ్ చేసుకొని డైరెక్ట్‌గా ఫ్రంట్ ఆఫీస్‌తో కాల్ కనెక్ట్ అవుతుంది. ఆ ఫ్రంట్ ఆఫీస్ వరకు ఆర్డర్ ఏస్తే వాళ్ళు రూమ్ సర్వీస్ బాయ్స్‌ని పంపిస్తారనమాట. అండ్ రూమ్ సర్వీస్ ఆప్షన్స్ అండ్ చార్జెస్ కెన్ వెరీ డిపెండింగ్ ఆన్ ద ఫెసిలిటీ పాలిసీస్. ఈ రూమ్ సర్వీస్ ఆప్షన్స్ గాని, దానికి చెల్లించేటువంటి చార్జెస్ గాని ఇవన్నీ కూడా అక్కడ కల్పించినటువంటి ఫెసిలిటీ పాలిసీస్ ఏవైతే ఉన్నాయో దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అండ్ టార్గెట్ మార్కెట్, లొకేషన్ అండ్ స్టార్ రేటింగ్ వీట్లి మీద కూడా డిపెండ్ అయ్యి ఉంటది. అంటే చిన్న చిన్న సిటీస్‌లో అయితే ఒకలాగా ఉంటుంది. పెద్ద పెద్ద సిటీస్‌లోనైతే ఈ రూమ్ ఈ రూమ్ సర్వీస్ చార్జెస్ అనేవి ఒకలాగుంటాయి. ముఖ్యంగా లొకేషన్‌ని బట్టి కూడా చార్జెస్ అనేవి ఆధారపడతాయి. అదేవిధంగా స్టార్ రేటింగ్ 3 స్టార్ హోటల్‌లో అయితే ఒకలాగుంటాయి. 5 స్టార్ హోటల్‌లో అయితే ఒకలాగుంటాయి. 1 స్టార్ హోటల్‌లో అయితే ఒకలాగుంటాయి. అలా స్టార్ రేటింగ్ మీద కూడా చార్జెస్ అనేవి డిపెండ్ అయ్యి ఉంటాయి. ఓకేనా? ద ప్రాసెస్ ఆఫ్ ఆర్డరింగ్ కెన్ వేరీ అమాంగ్ డిఫరెంట్ ప్రాపర్టీస్. సో, ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ గెస్టర్స్ టు బి అవేర్ ఆఫ్ స్పెసిఫిక్ రూమ్ సర్వీస్ రూల్స్ అండ్ ఇంక్లూడింగ్ ఆర్డరింగ్ హవర్స్, అవైలబుల్ ఐటెమ్స్ అండ్ పేమెంట్ ఆప్షన్స్. సో, రూమ్ సర్వీసెస్‌లో వివిధ రకాల ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే ఏవి ఆర్డర్ చేయాలి? వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్పెసిఫిక్ రూమ్స్ ఏంటి? అదే విధంగా అవైలబుల్‌గా ఉన్న ఐటెమ్స్ ఏంటి? అదే విధంగా ఆర్డరింగ్ అవర్స్, ఏ అవర్స్‌లో ఆర్డర్ చేయడానికి అవకాశం ఉంది? ఇలాంటి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం ముందుగానే గెస్ట్‌లకి ఇన్ఫార్మ్ చేస్తారనమాట. అండ్ గెస్టర్స్ కెన్ టిపికల్లీ ప్లేస్ ఆర్డర్స్ బై కాలింగ్ ఏ డెసిగ్నేటెడ్ ఫోన్ నంబర్. గెస్ట్‌లకి ఒక డెసిగ్నేటెడ్ ఫోన్ నంబర్ ఇస్తారు. ముందుగానే ఆ రూమ్‌లో ఒక ఫోన్ ఉంటుంది. లేదంటే మన ఫోన్‌తోనైనా వారిచ్చినటువంటి డెసిగ్నేటెడ్ ఫోన్ నంబర్‌కి కాల్ చేస్తే ఒక 5, 10 నిమిషాల్లోపు ఆ రూమ్ బాయ్ వస్తాడు. మన ఆర్డర్ తీసుకొని వెళ్తాడనమాట. అండ్ యూజింగ్ ఇన్ రూమ్ టాబ్లెట్స్, అక్కడ రూమ్ టాబ్లెట్స్ ఉంటాయి. వాటినైనా ఉపయోగించొచ్చు. లేదా త్రూ ద ప్రాపర్టీస్ యాప్. ప్రాపర్టీస్ యాప్ ఉపయోగించైనా మనకు కావాల్సిన ఆర్డర్‌ని అందులో బుక్ చేయొచ్చు. అండ్ ఆర్డర్స్ ఆర్ కన్ఫర్మ్డ్ అండ్ డెలివరీడ్ టు ద రూమ్. ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసుకొని మనం ఇచ్చినటువంటి ఆర్డర్స్‌ని రూమ్ దగ్గరికే వాళ్ళు డెలివరీ చేస్తారు. ఓకేనా? నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే క్యాటరింగ్ సర్వీస్ నాన్న. క్యాటరింగ్ సర్వీసెస్ కెన్ బి బ్రాడ్‌లీ కేటగరైజ్డ్ 2 టైప్స్. ఈ క్యాటరింగ్ సర్వీసెస్ అనేది ప్రధానంగా 2 రకాలుగా ఉంటుంది. అందులో
బేస్డ్ ఆన్ దేర్ సోషల్ అండ్ ఎకనామిక్ సిగ్నిఫికెన్స్. ఈ 2 కేటగిరీలు కూడా సోషల్ మరియు ఎకనామిక్ సిగ్నిఫికెన్స్‌ని ఆధారంగా చేసుకొని ఆ 2 కేటగిరీ ఆహ్, ఈ యొక్క క్యాటరింగ్ సర్వీసెస్ అనేవి విభజించడం అనేది జరిగింది. అంటే సోషల్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎకనామిక్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి, వాటిని దృష్టిలో పెట్టుకొని క్యాటరింగ్ సర్వీసెస్ అనేది ప్రధానంగా 2 రకాలుగా విభజించారు. దిస్ categorization is based on whether the aim of the catering is primarily profit making or otherwise. సో, ముఖ్యంగా ప్రధానంగా ఈ కేటగరైజేషన్ అనేది అంటే ఈ విభజించడం అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే ప్రధానంగా ప్రాఫిట్ మేకింగా? అంటే లాభం ఆశించి చేస్తున్నారా? లేదా ఇతర రకాలైనటువంటి కారణాలతో చేస్తున్నారా? అనేది క్యాటరింగ్ సర్వీస్ అనేది దాని మీద డిపెండ్ అయి ఉంటదనమాట. సో, వెల్‌ఫేర్ మరియు నాన్ కమర్షియల్ సర్వీసెస్ నాన్న. సో, ఇదేంటో ఒకసారి చూసినట్లయితే ద మేజర్ పర్పస్ ఆఫ్ దీస్ సర్వీసెస్ ఈజ్ ఫిలాంథ్రఫీ అండ్ సోషల్ వెల్‌ఫేర్. ఈ సర్వీసెస్ యొక్క ప్రధానమైన ఉద్దేశ్యం ఏంటంటే ఫిలాంథ్రఫీ లేదంటే సోషల్ వెల్‌ఫేర్. ఈ రెండిట్ల కోసమే ఈ సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పర్సన్స్ ఆర్ ఆర్గనైజేషన్స్ హూ అండర్‌టేక్ దీస్ సర్వీసెస్. ఎవరైతే పర్సన్స్ గాని, ఆర్గనైజేషన్స్ గాని ఎవరైతే ఈ సర్వీసెస్ తీసుకుంటున్నారో వాళ్ళ యొక్క ఎయిమ్ ఏంటంటే ఎన్‌ష్యూర్ దట్ ద పీపుల్ ఆర్ వెల్ అండ్ ప్రాపర్‌లీ ఫెడ్ అండ్ అబౌట్ ఇన్ ప్రాఫిట్ ఈస్ మేడ్ త్రూ దేర్ బిజినెస్. వాళ్ళ యొక్క బిజినెస్‌కు అనుగుణంగా లాభం పొందేటట్లు ఈ సర్వీసెస్‌ని వాళ్ళ యొక్క బిజినెస్‌కి అడాప్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ ఆఫ్ సెకండరీ ఇంపార్టెన్స్. ఇది రెండో ప్రాధాన్యత అనమాట వాళ్ళకి. సో, ఏది నాన్ కమర్షియల్ సర్వీసెస్ అనేవి వాళ్ళ యొక్క రెండో ప్రాధాన్యత. ఫస్ట్ ప్రయారిటీ మొత్తం ఇంతకుముందు మనం ఏదైతే డిస్కస్ చేసామో అది ఫస్ట్ ప్రయారిటీ. అండ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సచ్ క్యాటరింగ్ services are feeding people at workplaces, the armed forces, schools, supplementary feeding programs implemented by the government or sick people who are in hospitals. ఇక్కడ గవర్నమెంట్ అనేది వీటిని ఆర్గనైజ్ చేస్తుంది. కొన్ని రకాల ఏరియాస్ కొరకు, కొన్ని రకాల ఏరియాస్‌లో క్యాటరింగ్ సర్వీసెస్ అనేవి ఇస్తారు. ముఖ్యంగా ప్రజలు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో ఆ వర్క్ ప్లేసుల్లో గాని, ఆర్మ్డ్ ఫోర్సెస్ పనిచేస్తే ఆర్మ్డ్ ఫోర్సెస్‌కి గాని, స్కూల్స్‌కి గాని సప్లిమెంటరీగా కొన్ని సప్లిమెంటరీ ఫీడింగ్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తారు. వాటిలికి గాని అంటే ఇప్పుడు ఏవైనా రాజకీయ నాయకులు మీటింగ్ పెట్టుకుంటే ఆ మీటింగ్‌కి కూడా క్యాటరింగ్ సర్వీస్ ఇస్తారు. సో, ఈ సమయాల్లో క్యాటరింగ్ సర్వీసెస్ అనేవి పనిచేస్తూ ఉంటాయన్నమాట. ఇలాంటి అంశాల్లో ఎక్కువగా. ముఖ్యంగా గవర్నమెంట్ కూడా కొన్నిసార్లు క్యాటరింగ్ సర్వీస్ తీసుకుంటది. హాస్పిటల్‌లో సిక్ సిక్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, అంటే పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వారికి భోజన సదుపాయం కల్పించడానికి హాస్పిటల్స్ కూడా క్యాటరింగ్ సర్వీస్‌ని కలిగి ఉంటాయి. అండ్ ఇండస్ట్రియల్ క్యాటరింగ్ ఈజ్ వన్ ఫార్మ్ ఆఫ్ వెల్‌ఫేర్ క్యాటరింగ్. సో, వెల్‌ఫేర్ క్యాటరింగ్‌లో ఇంకొక రకమైనటువంటి క్యాటరింగ్ ఏదంటే ఇండస్ట్రియల్ క్యాటరింగ్ నాన్న. పారిశ్రామికంగా పెట్టేటువంటి సర్వీస్. అండ్ మెనీ ఇండస్ట్రీస్ ప్రొవైడ్ ఫుడ్ టు దేర్ ఎంప్లాయీస్ యాస్ ఎ పార్ట్ ఆఫ్ దేర్ వెల్‌ఫేర్ యాక్టివిటీస్. చాలా కంపెనీలు, చాలా ఇండస్ట్రీసు వారి యొక్క వెల్‌ఫేర్ యాక్టివిటీస్‌లో భాగంగా వాళ్ళ దగ్గర పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్‌కి ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా? నెక్స్ట్ ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ వర్క్ అవుట్‌పుట్ ఈస్ రిలేటెడ్ ద వెల్‌ఫేర్ ఆఫ్ ద ఎంప్లాయీస్. ఇది ఎంప్లాయీస్ యొక్క వెల్‌ఫేర్‌కి సంబంధించి, ఎంప్లాయీస్ యొక్క వెల్‌ఫేర్‌కి సంబంధించి అవుట్‌పుట్ రిలేటెడ్‌గా ఉంటదనమాట. ఏది క్యాటరింగ్ సర్వీస్ అనేది. వెల్ ఫీల్డ్ వర్కర్స్ ప్రొడ్యూస్ మోర్ అండ్ బెటర్ వర్క్. సో, ఇక్కడ వాళ్ళు పనిచేస్తున్నప్పుడు వారికి ఆహార సదుపాయం కల్పించడం వల్ల ఆ ఎంప్లాయీస్ చాలా బెటర్‌గా, చాలా మోర్ ఇంకా ఎక్కువగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ వర్కర్ సర్వీస్ ఫ్రీ ఫుడ్ ఆర్ ఏ ఫుడ్ ఎట్ ప్రైస్ మచ్ లోవర్ దాన్ ఇట్స్ యాక్చువల్లీ కాస్ట్. విత్ ద రెస్ట్ ఆఫ్ ద కాస్ట్ బీయింగ్ బోర్నే బై ద కంపెనీ. సో, ఇక్కడ పనిచేస్తున్నటువంటి వర్కర్స్‌కి ఫుడ్ ఫ్రీగా ఇవ్వడం గాని, లేదంటే తక్కువ కాస్ట్‌కి అందించడం గాని కంపెనీస్ చేస్తాయన్నమాట. ఇన్ ఇండస్ట్రియల్ పారిశ్రామికంగా చూస్తే ఇన్‌స్టిట్యూషనల్ అండ్ వెల్‌ఫేర్ అవుట్‌లెట్స్ ఆబ్జెక్టివ్ ఈజ్ మెయిన్‌లీ టు ప్రొవైడ్ ఏ నెసెసరీ సర్వీస్. చాలా రకాలైనటువంటి ఆబ్జెక్టివ్‌ని కలిగి ఉండి అంటే కొన్ని లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని నెసెసరీ సర్వీసెస్ అంటే అవసరమైనటువంటి సర్వీసులనేవి కంపెనీస్‌లో ప్రొవైడ్ చేస్తారు. అండ్ caterers or managers of these service may be given limited budget within which they are required to successfully manage the operations. క్యాటరర్స్‌కి గాని అంటే ఆ క్యాటరింగ్ సర్వీస్ చేసే వాళ్ళని క్యాటరర్స్ లేదా క్యాటరింగ్ మేనేజర్స్ అంటాం. వాళ్ళకి ఇచ్చినటువంటి లిమిటెడ్ బడ్జెట్‌లోనే అందరిని సాటిస్ఫై చేసే విధంగా ఆ బడ్జెట్‌కి తగ్గట్టు ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తారనమాట. ఇన్ సచ్ సిట్యుయేషన్స్ కొన్ని పరిస్థితుల్లో ద క్యాటరర్ మే నాట్ బి కాంపిటీషన్ విత్ అదర్ క్యాటరర్స్ ఫర్ బిజినెస్ సిన్స్ ద ఫంక్షన్స్.
కొన్ని ఇతర కండిషన్స్‌లో అంటే కొన్ని రకాల ఫంక్షన్స్‌లో ఈ క్యాటరర్స్ అనేవాళ్ళు ఇతర క్యాటరర్స్‌తో పోటీని తట్టుకోలేరనమాట. అంత విపరీతంగా ఉంటది. అంటే ఫంక్షన్స్, పెళ్ళిళ్ళు ఎక్కువ జరిగేటువంటి సీజన్ ఉంటది. ఆ సీజన్‌లో ఒకరేమో తక్కువ బడ్జెట్‌కే పెడతా ఉంటారు. అంటే ఒకరికంటే ఒకరు తక్కువకి ఇస్తున్నాం అనేటువంటి కాంపిటీషను క్యాటరర్స్ మధ్యన అంటే ఆ క్యాటరింగ్ సర్వీసెస్ మధ్య ఉంటాయి. సో, ఆ కాంపిటీషన్ వల్ల వీళ్ళు కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటారనమాట. బిలాంగ్ టు ద ఎంప్లాయింగ్ ఆర్గనైజేషన్. అదే పోటీ వల్ల ఎంప్లాయింగ్ ఆర్గనైజేషన్ కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటది. ఎందుకంటే అన్ని క్యాటరింగ్ సర్వీసెస్‌లకి అప్పుడు డిమాండ్ ఉంటది కాబట్టి బాయ్స్ కూడా దొరకడానికి కష్టం అనమాట ఆ రోజుల్లో. ఆల్సో సచ్ ఈజ్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ ద సర్వీస్ ఈజ్ నాట్ అవైలబుల్ టు ద పబ్లిక్. సో, ఈ ఎస్టాబ్లిష్‌మెంట్స్ ద్వారా ప్రజలకి సర్వీసెస్ అనేవి అంత పబ్లిక్‌కి అంత అవైలబుల్‌గా ఉండవనమాట. బట్ ఓన్లీ ద మెంబర్స్ ఆఫ్ ద ఇన్‌స్టిట్యూషన్ ఆర్ ఆర్గనైజేషన్ ఫర్ విచ్ ద సర్వీస్ ఈజ్ ఆపరేటెడ్. అప్పుడు కేవలము ఈ యొక్క క్యాటరింగ్స్ ఇన్‌స్టిట్యూషన్ లేదా క్యాటరింగ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో, దాని యొక్క మెంబర్స్ మాత్రమే ఈ సర్వీసెస్‌ని ఆపరేట్ చేస్తారు. అంటే బయటి వాళ్ళు లేనప్పుడు వాళ్ళు ఎవరైతే ఆర్గనైజేషన్ పెట్టుకున్నారో అందులో ఉన్నటువంటి మెంబర్సే ఈ సర్వీస్‌ని ఆపరేట్ చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి కమర్షియల్ సర్వీసెస్ నాన్న. సచ్ సర్వీసెస్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ ఆర్ ఓపెన్ టు పబ్లిక్ యాజ్ సెల్స్ ఫుడ్ అండ్ బెవరేజెస్ ప్రైమర్లీ టు మేక్ ఎ ప్రాఫిట్. ఏంటి ఈ వెల్ఫేర్ సర్వీసెస్ అంటే, ఈ సర్వీసెస్ అనేవి పబ్లిక్‌కి ఫుడ్ అమ్మడం, బెవరేజెస్ అమ్మడం, వాళ్ళ యొక్క లాభానికి భోజనం అమ్మడం. ఇప్పుడు ఉదాహరణకి బయట బల్లు మీద ఆహార భోజనాలు మీరు ఎప్పుడైనా సరే పెద్ద పెద్ద హాస్పిటల్స్ ముందు విశాఖపట్నం, విజయనగరం లేదంటే ఇంకా మనకు విజయవాడ ఇలాంటి పెద్ద పెద్ద సిటీస్‌లో మీరు ఎప్పుడైనా పెద్ద హాస్పిటల్స్ ముందు చూసినట్లయితే బళ్ళు మీద మధ్యాహ్నం పూట భోజనం సదుపాయం అనేది కల్పిస్తారనమాట. ఫుడ్ అమ్ముతుంటారు. మీల్స్ అనేవి. ఓకేనా? సో, అది ఎందుకు అమ్ముతారంటే ప్రాఫిట్ కోసం అమ్ముతారు. దేనికోసమమ్మా? ప్రాఫిట్ కోసం. దీస్ సర్వీసెస్ ఆర్ వాల్యుబుల్ బికాస్ దే ప్రొవైడ్ ఫర్ ద నీడ్స్ ఆఫ్ దేర్ కన్స్యూమర్స్ యాస్ వెల్ యాస్ సోర్స్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్. ఈ సర్వీసెస్ అనేవి కస్టమర్స్‌కి అందుబాటులో ఉంటాయి. మరియు ఆ సర్వీస్ అందించే వాళ్ళకి ఎంప్లాయ్‌మెంట్ కూడా దొరుకుతుంది. ఓకేనా? ఆల్సో దీస్ సర్వీసెస్ హావ్ ట్రెమెండస్ ఎకానమిక్ సిగ్నిఫికెన్స్ టు ద కంట్రీ. సో, ఈ సర్వీసెస్ అనేవి కంట్రీ యొక్క ఎకనామిక్ సిగ్నిఫికెన్స్‌కి కూడా అంటే ఆర్థిక పరమైనటువంటి ప్రాముఖ్యతకు కూడా ఇవి చాలా ముఖ్యమని చెప్పొచ్చు. హోటల్స్ అండ్ క్యాటరింగ్ సర్వీసెస్ సపోర్ట్ టు ద టూరిస్ట్, ట్రావెల్ అండ్ హాలిడే ఇండస్ట్రీస్. ఈ హోటల్స్ మరియు క్యాటరింగ్ సర్వీసెస్ అనేవి టూరిస్ట్‌లకి, ట్రావెలర్స్‌కి, హాలిడే ఇండస్ట్రీస్‌కి వీటన్నిటికి కూడా చాలా రకాలుగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఓకేనా? ఇట్ ఈస్ ఎ మేజర్ ఎర్నర్ ఆఫ్ ఫారిన్ ఎక్స్‌చేంజ్ సిన్స్ దిస్ ఇండస్ట్రీ బ్రింగ్స్ మనీ ఇంటు ద కంట్రీ ఇన్ ఎక్స్‌చేంజ్ ఫర్ ఇట్స్ ఈ సర్వీసెస్. ఈ క్యాటరింగ్ సర్వీసెస్ లేదా రూమ్ సర్వీసెస్ ఇవన్నీ కూడా ఫారిన్ ఎక్స్‌చేంజ్‌కి చాలా ముఖ్యంగా ఉపయోగపడతాయి. ఎందుకంటే విదేశీ గెస్ట్‌లొచ్చినప్పుడు వారి కరెన్సీ మనలోకి, మన కరెన్సీ వాళ్ళలోకి మారడానికి కంట్రీ యొక్క ఇన్‌కమ్ అనేది పెరగడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఓకేనా? త్రూ ద టూరిజం ఇండస్ట్రీ, హోటలియర్స్ అండ్ క్యాటరర్స్ ఇండైరెక్ట్ బై కంట్రిబ్యూట్ అండ్ అడ్వాన్సింగ్ అండర్‌స్టాండింగ్ బిట్వీన్ ద డిఫరెంట్ కంట్రీస్. వివిధ రకాల కంట్రీస్ మధ్య ఈ హోటలర్స్, ఇండస్ట్రీస్ లేదా క్యాటరర్స్ వీళ్ళందరూ కూడా ఒక రకమైనటువంటి కాంట్రిబ్యూషన్ అనేది ఉంటుంది వీళ్ళ మధ్య. సో, ఎందుకంటే ఒక ప్రదేశంలో టూరిజం ఇండస్ట్రీ డెవలప్ అవుతుందంటే అక్కడ క్యాటరింగ్ సర్వీసెస్, హోటల్ సర్వీసెస్, హాస్పిటాలిటీ అదేవిధంగా రూమ్ సర్వీసెస్, హౌస్ కీపింగ్ ఇవన్నీ అవసరమవుతాయి. కాబట్టి ఒకదానితో ఒకటి ఇంటర్‌లింక్ అప్ అయ్యుండి కంబైన్‌గా పనిచేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఇది దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరణ.